మీరు కానీ పార్ట్ 1 ఈ నేపియర్ గురించి చూడకపోతే మన అకౌంట్కి వెళ్ళి ఫాలో చేసుకొని ఈ నేపియర్ గడ్డి గురించి పార్ట్ 1 వీడియో చూడండి. ఇప్పుడు పార్ట్ 2లో మనం ఏం తెలుసుకుందామంటే అసలు ఈ నేపియర్ ఎందుకు వద్దంటానంటే ఈ నేపియర్లో సర్టన్ ఏజ్ వరకు మాత్రమే మనం షీప్ ఫార్మ్లకు వాడచ్చు. ఒకవేళ ఆ టైంలో ఇప్పుడు సపోజ్ మనకి 30 నుంచి 35 డేస్లో ఒక 5 ఫీట్ మాత్రం ఈ గడ్డి పెరుగుతుంది. ఈ 30 నుంచి 35 డేస్లో మాత్రమే కట్ చేసి చాప్ చేసి గొర్రెలకు వేయాలి. లేదు అంటే అంతకంటే ఏజ్ పెరిగితే మనకి కాండం అనేది ముదురుతుంది. ఇలా ముదరడం వల్ల షీప్ అనేది డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటుంది. అలానే ఈ గ్రాస్లో చిన్న రఫ్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రఫ్ లేయరు అది ఏజ్ పెరిగిన గ్రాస్కి మాత్రమే ఉంటుంది. రఫ్ లేయర్ తినడం వల్ల మనకి షీప్లో డైజెషన్ కరెక్ట్గా జరగక అది బయటికి వచ్చేటప్పుడు ఊరికే వెళ్ళకుండా కాల్షియం తీసుకొని వెళ్తుంది. అలా కాల్షియం తీసుకొని వెళ్ళడం వల్ల మనకి కాల్షియం లోపం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు ఈ సూపర్ నేపియర్ జాతులని షీప్ ఫార్మింగ్లో వద్దని చెప్తాను. ఏ గడ్డి జాతులు వాడాలనుకున్నాము అనుకుంటే అది మనం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చెప్తాము. మన అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.